సరోగసీని నిషేధించాలంటున్నారు పోప్. తాజాగా అద్దె గర్భాలతో మాతృత్వం పొందడం అనేది సంప్రదాయబద్ధం కాదని, ఇలాంటి అనైతిక విధానాన్ని ప్రపంచమంతటా నిషేధించాలని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆధునిక యుగంలో గర్భం మాతృత్వం కూడా వ్యాపారమేమో సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అద్దె గర్భం అనేది మహిళల గౌరవాన్ని కించపరచడమే అవుతుందన్నారు. ఆయన సోమవారం వాటికన్ సిటీలో విదేశాల ప్రతినిధులు ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో శాంతియుత పరిస్థితులు నానాటి క్షీణిస్తున్నాయని, శాంతికి మానవత్వానికి విఘాతం కలుగుతోందని చెప్పారు. ఈ పరిణామం ఎంతమాత్రం క్షేమకరం కాదన్నారు. కొన్ని దేశాల్లో సంక్షోభాల ఫలితంగా వలసలు పెరిగిపోతుండడం, వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు విచ్చుకుపడుతుండడం పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాల ఉత్పత్తి పెచ్చరిల్లుతుండడం భూగోళంపై మానవాళి మనుగడికి ఎప్పటికైనా ముప్పేనన్నారు. అసలైంది అద్దె గర్భాలు, సరోగసీ అన్నటువంటిది ఎవరికంటే అమ్మాయి భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ కడుపులో అమ్మాయికి కడుపు వచ్చేటువంటి అవకాశం లేదన్నప్పుడు సరోగసీలో తప్పులేదు అద్దె గర్భం. కానీ ఇప్పుడు సెలబ్రిటీలు, ధనవంతులు ఏం చేస్తున్నారంటే మేము బిడ్డల కాలనేమంటూ అద్దెకి ఎవరో ఒక మహిళని అద్దెకి తీసుకుని వాళ్ళ కడుపులో తమ భర్త వీర్యంతో తమ కడుపులో పిండాన్ని తయారు చేసి వాళ్ళ అద్దె గర్భాల్లో పెట్టిస్తున్నారు. అట్లా కంటున్నటువంటి సెలబ్రిటీలు చూస్తున్నాం. చివరికి అసలు వాస్తవమైనటువంటి ఆ తల్లి ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? కానీ డబ్బుతో కొనుక్కుంటున్నటువంటి రోజుల్లో పోప్ చెప్పింది చాలా మంచి పాయింట్.